जल्दी जल्दी पे बस ఆపండి బయటికి తీయండి इधर रखो ठीक है तुम लोग जाओ जल्दी जल्दी ये AK-47 है लेटेस्ट बहुत अच्छा है चलो चलो जाओ get up hurry up I said stop! హాస్పిటల్లో ఉన్న మన వాడి కండిషన్ ఎలా ఉంది? కోమాలో ఉన్నాడంట. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 50-50 ఛాన్సెస్ అంటున్నారు. నో, వాడి సర్వైవల్కి 1% కూడా ఛాన్స్ ఉండడానికి వీల్లేదు. పొరపాటున వాడు బతికి నోరు తెరిచాడంటే వాడు అలాంటి వాడు కాదన్నా. హీఈస్ వెరీ లాయల్ అండ్ టఫ్. చచ్చినా నోరు తెరవడు. చస్తే ఏ ప్రాబ్లం లేదురా, బతికితే వాడు నోరు తెరవనవసరం లేదు. ఆ ఏసీపీ గాడే తెరిపిస్తాడు. అయితే వెళ్ళి ఏసేయమంటావా? అంత దమ్మే నీకుంటే వైజాగ్లో బూటి దెబ్బలు తిని హైదరాబాద్ ఎందుకు వస్తావు? ప్రతి విలన్కి ఒక హీరో ఉన్నట్టే ప్రతి పనికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. అలాగే ఈ పనికి ఒకడున్నాడు. ఇతని తాలూకు ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి. చాలా గట్టి దెబ్బలు తగిలే. స్పృహ రావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. కమాన్. యూ నీడ్ నాట్ వరీ, డెఫినెట్లీ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రాణాలకేం ప్రమాదం లేదు. కాకపోతే స్పృహ రావడానికి ఇంకా 2-3 గంటలు పట్టొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అతను చాలా ఇంపార్టెంట్ విట్నెస్. అతను నోరు తెరిస్తే ఒక పెద్ద అంతర్జాతీయ ముఠాను పట్టుకోవచ్చు. ఈ ఫ్లోర్లోకి ఎవరిని అలో చేయకండి. మీరు చెప్పారు కదా సార్, ఎమర్జెన్సీ పేషెంట్స్ తప్ప ఎవరిని అలో చేయడం లేదు. గుడ్. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్? ఎస్ సార్. మై గాడ్. ఎస్ఐ ఎస్ఐ ఏం పీకుతున్నారు మీరంతా ఇక్కడ? లోపలికి ఎవరైనా వచ్చారా? సార్, ఈ బెడ్ మీద పేషెంట్ కనపట్టలేదు సార్. కనపట్టలేదా? హూ ఇస్ దట్ పేషెంట్? ఎవరతను? తెలియదు సార్. ఈ హాస్పిటల్ ముందే యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయింది. మీరు వచ్చే ముందే అడ్మిట్ చేశాను సార్. Bastard!
Come on, my dear boy. Come on. Waiting for you. Congratulations. Sit down. Sit down. ఇదేంటి సార్ ఇవాళ ఆదివారం కూడా కాదు. ఆనందం మై బాయ్, ఆనందం. నువ్వు ఐపీఎస్ పాస్ అయి యూనిఫామ్లో నాకు మొదటి సెల్యూట్ చేసినప్పుడు నేనెంత గర్వంగా ఫీల్ అయ్యానో, ఈరోజు నువ్వు ఆ హంతకుణ్ణి పట్టుకున్నందుకు అంతకు 100 రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్. సూర్య, నువ్వు అస్తమానం అంటుంటావే మీ రుణం ఎలా తీర్చుకోగలను అని. దానికి ఇదే నీకు సరైన అవకాశం. వాడి మీద స్ట్రాంగ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. తప్పించుకోలేని విధంగా కేసు తయారు చేయి. కోర్టులో వాడికి ఉరిశిక్ష పడేలా చేయి. అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? ఏమైందమ్మా? పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? ఈరోజు నువ్వు ఏడవకూడదు, ఆనందించాలి. ఇన్నాళ్లుగా మొన్న పట్టి పీడిస్తున్న శని విరగడైపోతున్నందుకు సంతోషించాలి. నన్ను చూడు, హౌ హ్యాపీ ఐ యామ్. స్టాప్ ఇట్, ఏడవకు. నన్ను ఆపకండి, నన్ను ఏడవనివ్వండి. కన్న కొడుకు చావబోతున్నాడు తెలిసి కూడా ఏడవకుండా ఎలా ఉండగలనండి? 9 నెలలు నా కడుపులో పెరిగిన బిడ్డండి వాడు. నా రక్తం అండి. ఎస్, షీఈస్ రైట్. అంటే సురేష్ దాని పేగు తెంచుకు పుట్టినవాడు. ఆ దౌర్భాగ్యుడు మా ఇద్దరి ఏకైక సంతానం. ఏంటయ్యా ఈ దౌర్జన్యం? బొడ్డు లాక్కొచ్చినట్టు లాక్కొస్తున్నారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎవడయ్యా వీడు? సార్ వీడు ఒక చోట సైకిల్ అద్దెకు తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్. అంత అబద్ధం సార్. అయినా సార్ నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టేసి వాళ్ళ కనిపిస్తున్నాను సార్. లేదు, నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవెల్లో కూడా కనిపించట్లేదు. మిస్టర్ ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. యు డోంట్ నో హూ యామ్ ఐ. నేనెవరో నీకు తెలియదు. ఎవరివో? పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ని. ఓహో అలాగా. ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే. బహుశా ఆయనకి తెలిసి ఉండదు. అవును, ఎందుకు ఎవరయ్యా మీ అన్నయ్య? ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్.
పోలీసు వాళ్ళం మాకే హరికథలు చెప్తావరా? నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. నన్ను సెల్ల పెట్టేయండి, నన్ను సెల్ల పెట్టేయండి, తాళాలు వేసేయండి, తాళాలు వేసేయండి. ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి పమ్మున్నా పోను. ఎస్ఐ నాతోనే పెట్టుకున్నావు, ఇంకా నువ్వు మటాస్ అయిపోతావు. ఓకే ఓకే ఓకే, we will meet in court of law. అయ్యా సార్, వీడి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడు మామూలుడు కాదు, పరమ కంత్రివుడు. వాడితో మనకెందుకు వచ్చిన గొడవ సార్, వదిలేద్దాం. ఏంట్రా వీడి పీకేది నా టోపీ? చూస్తూ ఉండు. కోర్టులో వీడికి మినిమం 6 నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు. అది తింటారా బాబు? ఎంతకాలం ఎందుకు పుట్టి తిని. ఎస్ఐ నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు. ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది. నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది. ఏమయ్యా, నువ్వు అద్దె సైకిల్ని ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా? బుద్ధి గడ్డి దించేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఆడపిల్లల తండ్రిని, మా నాన్నకి పక్షవాతం, మా ఆవిడికి చెయ్య. చాలా కష్టాల్లో ఉన్నాను, క్షమించి వదిలేండి సార్. సరే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. కట్టేసి రసీదు తీసుకువెళ్ళు. ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్? ఉంగరాలేమిటి? ఏం బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్. ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నరా, ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం 2 కాసులు. నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్. అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు. సార్, వీడు చెప్పేది అబద్ధం. నేనే ఉంగరాలు తీసుకోలేదు. అసలు వీడి చేతికి ఉంగరాలే లేవు సార్. లేవు, ఎట్టా ఉంటాయండి? మీరు లాగేసుకుంటాను. అయ్యా, తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి. వాట్? ధర్మాన్ని కాపాడటం కోసం సార్, మీకు దండం పెడతాను సార్. దయ్యుంచి ఒకసారి తీయండి సార్. ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి? ఉంది. నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్. పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్? ధర్మ ప్రభువులు, నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్. ఏమయ్యా సాయి, అతని వేళ్లకున్న ఆ గుర్తులేమిటి? సార్, అవి ఇంకేం చెప్పకు. మర్యాదగా అతని ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రెజెంట్ చేయి. లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. డ్రగ్స్ వేసావా? ఇక్కడ నీకెవడిచ్చాడు? What a silly question. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బా, ఆ అబ్బా కూడా ఆపలేడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను నిన్ను అడగను. అయినో నువ్వు హత్య ఎందుకు చేశావు, ఎవరు చేయించారు? దట్ ఈజ్ యువర్ క్వశ్చన్. నేను చెప్పను. దట్ ఈజ్ మై ఆన్సర్. నీ కోపం వస్తుంది, ఈ స్టిక్ తీసుకొని ఇలా 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 కొడతావు. ఈవెన్ దెన్ మై ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్. నేను చెప్పను. నువ్వు ఇరిటేట్ అయిపోతావు. నా జుట్టులా పట్టుకొని but no use. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a bad boy. No attachments, no sentiments. Nothing. Nothing. No sentiments? No. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా?
ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. నేను ఇంకా గుర్తున్నానా బాబు? అమ్మా, తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడి కాదమ్మా. నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు, గుళ్ళో అమ్మవారిగా పూజించుకుంటున్నానమ్మా. ఏంట్రా ఇది? ఏంట్రా ఇదంతా? నీకెందుకు రాయి కర్మ? నీ కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సింది నేను ఉన్మాదిగా మారడానికి కారణం నిన్ను కట్టుకున్నవాడేనమ్మా, ఆ దుర్మార్గుడే సురేష్. అవునమ్మా, ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సింది నేను చంపడమే ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా. అమ్మా అమ్మా, నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకు అమ్మా. మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా. నీ కళల్లో కొడుగ్గా బతుకుతానమ్మా. కానీ ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికైనా వాడి చావు నా చేతిలోనే. అమ్మా సురేష్, అలాంటి ఉత్తమరాలి కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి? ఇప్పటికీ మించిపోయింది లేదు. నీలో ఇంకా మంచితనం మిగిలింది. చెప్పు, నీతో ఈ హత్య చేయించింది ఎవరు? చెప్పు సురేష్. చెప్పను. నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడలా తయారయ్యాడు. ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట. ఆ విషయం నాకు తెలిసి క్షమాపణ చెప్పు. చెప్పు. నన్ను క్షమించండి. గెట్ అప్. నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ని అడుగు. కమాన్, అడుగు. నేను చేసింది తప్పు, అందరూ నన్ను క్షమించండి. వీడి చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది. నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది. నన్ను క్షమించు. కూర్చో. సురేష్, సురేష్ ఆగు. సురేష్, I hate you. నువ్వు మా నాన్నవు కాదు, ఎనిమివి, దయ్యానివి. I hate you. 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 అలా వెళ్ళిపోయిన వాడి జాడ కొన్నేళ్ల వరకు తెలియలేదు. వాడి కోసం వెతకని చోటంటూ లేదు. వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను. ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను. కానీ ఆ బాధ వాడెన్నాళ్ళో ఉంచలేదు. ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్లో వివరించి నన్ను అణువణువున చంపాడు. దానికి తెలిస్తే అది తట్టుకోలేదని వాడి పాపాలన్నిటినీ నా గుండెల్లోనే దాచుకుని భరించాను.